వరంగల్ నగరం ముంపు బారిన పడకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎంతో అవసరమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి, కార్పొరేటర్ గంట కల్పన అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 25% గ్రాంట్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని, ముఖ్యంగా ముంపు ప్రాంతమైన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక నిధులు పక్కదారి మళ్లించారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకుని వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీతోనే బీజేపీతోనే ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 12 సంవత్సరాలుగా భారతదేశాల నగరాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని దానిలో భాగంగా అనేక మంత్రిత్వ శాఖల ద్వారా ఈరోజు మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు గత 12 సంవత్సరాల నుంచి అనేక స్కీమ్ల ద్వారా మన కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. కార్పొరేషన్కి చేసింది ఏం లేదు. హరితహారం పేరు చెప్తూనే వచ్చిన నిధులన్నింటినీ కూడా అప్పటి మేయర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బ్యాగులలో తీసుకుపోయి సంతోష్కి, కేటీఆర్కి ఇచ్చిన చరిత్ర మనకు తెలుసు. 2 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. కాస్త కొత్త డెవలప్మెంట్ జరుగుతున్నది ఇక్కడ అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ఢిల్లీ నుంచి వచ్చిన నిధులనే మీకు తెలియజేస్తున్నా. అర్బన్ డెవలప్మెంట్ ఛాలెంజ్ కింద 25% ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని ఇవన్నీ అంటే గత 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న నిధులు అన్నిటి కోసం కూడా ఈరోజు మేము కృతజ్ఞత తెలియజేయడం కోసం నరేంద్ర మోడీ గారి వారికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ డోర్ దగ్గర వారికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేసి మేము ఈ వరంగల్ ప్రజల నుండి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇంకా మేము కూడా ఈ వరంగల్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి డివిజన్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఏ డివిజన్లో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన పనులు, సీసీ రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచే ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని తెలియజేస్తూ